ఒకరోజంట సాతానుకు అస్సలు పడదండి. నీ ఇంట్లో స్తుతి ఉంటే, బాగా వినండి, నీ ఇంట్లో స్తుతి ఉంటే నీ డోర్ దగ్గర సాతాను ఉంటాడు. అయ్యో ఇదేంటి బ్రదర్ ఇంత బాగా చెప్పారు, లాస్ట్కి ఈ ఫార్ములా ఎందుకు ఇచ్చారు? ఎస్, సాతాను ఆశ ఏంటంటే నీ స్తుతిని ఏం చేయాలి? ఆపాలి. ఓ మాట చెప్తానండి, స్తుతికి ఒకప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ దావీదు కాదు. పరలోక రాజ్యంలో ప్రధాన దూత స్తుతిని, దేవుని ఆరాధించిన దూతల్లో ఫస్ట్ ఆర్కేంజల్ వర్షిపర్ మ్యూజిషియన్ ఎవరు తెలుసా? లూసిఫర్. వాన్ ప్లేస్ ఎవరు ఆక్యుపై చేశారు? వాన్ ప్లేస్ ఆడ నుంచి దేవుడు దంతే పోయి ఎక్కడ పడ్డాడు? అధాపాతంలో పడ్డాడు. ఒకప్పుడు ఆ సింహాసనం ఎవరిదండి? స్తుతించే పరిచర్య ఎవరిది? లూసిఫర్ది. ఇప్పుడు ఆ పరిచర్య పోయిందండి. ఇప్పుడు నువ్వు తీసుకున్నావు ఆ పరిచర్య, నువ్వు స్తుతిస్తున్నావు దేవుని. వాడికి ఒళ్ళు మండదా? మండదా అండి? అర్థం కావాలంటే ఒక ప్రభుత్వం దిగిపోతున్నప్పుడు ఇప్పుడు పడదాం అవుతుంది. నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళు వచ్చి కూర్చుంటారు కుర్చీలో. పాతలకు ఉంటుంది బాధ, నా కుర్చీని ఆక్రమించుకున్నాను, ఎట్లయినా వాని కుర్చీని ఏం చేయాలి? లాగేయాలి.